శబరిమలలో నేడు మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్యలో జ్యోతి దర్శనం ఉంటుంది. మకర జ్యోతి దర్శనానికి 50,000 మంది భక్తులకు అనుమతి ఉంటుందని ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. మరోవైపు కనీసం 4 లక్షల మంది భక్తులు మకర జ్యోతి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇప్పటికే భారీ ఎత్తున స్వాములు శబరిమల చేరుకున్నారు. శబరి కొండలు అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగుతున్నాయి. నలభై రోజులు దీక్ష చేసే భక్తులు మకర సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతిని దర్శించుకునేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు. కొన్ని వందల ఏళ్లుగా ఏటా కొన్ని లక్షల మంది మకర జ్యోతిని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా దర్శించుకునేందుకు ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు సైతం ఉంటాయి. భక్తుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో కేరళ ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది. అందుకే కొన్ని సందర్భాల్లో భక్తుల రద్దీ పెరిగి అనుకోని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. శబరిమలలో నేడు మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్యలో జ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఇక మకర జ్యోతి దర్శనానికి 50,000 మంది భక్తులకు అనుమతి ఉంటుందని ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. మరోవైపు కనీసం 4 లక్షల మంది భక్తులు మకర జ్యోతి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇప్పటికే భారీ ఎత్తున స్వాములు శబరిమల చేరుకున్నారు. శబరి కొండలు అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగుతున్నాయి. నలభై రోజుల పాటు దీక్ష చేసే భక్తులు మకర సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతిని దర్శించుకునేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు. కొన్ని వందల ఏళ్లుగా ఏటా కొన్ని లక్షల మంది మకర జ్యోతిని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా దర్శించుకునేందుకు ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు సైతం ఉంటాయి. భక్తుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో కేరళ ప్రభుత్వం ఎప్పుడూ విఫలమవుతూనే ఉంది. అందుకే కొన్ని సందర్భాల్లో భక్తుల రద్దీ పెరిగి అనుకోని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.